హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో సందుల గురించి అయితే తెలుసుకుందామండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్టీటీ వాళ్ళు ఈ సందుల గురించి అయితే తప్పకుండా నేర్చుకోవాలండి. మనకి ఎగ్జామ్లో సందుల గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అందువల్ల మొదటగా అసలు సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. సంధి అంటే రెండు పదాలు కలిసినప్పుడు అవి కలిసే చోట అక్షరాలలో లేదా వర్ణాలలో మార్పు జరిగి ఒక కొత్త పదరూపం ఏర్పడితే దానినే సంధి అంటారు. ఇంకా సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇవేంటండి, నా హ్యాండ్ ఫింగర్సే కదా. ఇవేంటండి, 2 ఫింగర్స్. ఇవి రెండు కూడా సపరేట్ ఫింగర్స్, వేరు ఫింగర్స్. ఈ రెండు వేరు ఫింగర్స్ కలిసినప్పుడు ఈ ఫింగర్స్లో కొంత మార్పు జరిగి ఒక కొత్త ఫింగర్ ఏర్పడితే దీన్నే సంధి అంటారండి. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి, సంధి అంటే మన తెలుగు వ్యాకరణంలో సందుల గురించి అయితే రెండు వేరు పదాలండి. ఇవి రెండు సపరేట్ పదాలు. ఇవి రెండు పదాలు కలిసాయండి. కలిసి ఈ పదాల్లో ఒక మార్పు జరిగిందండి. ఏ మార్పు అంటే అక్షరాల్లో కానీ వర్ణాల్లో కానీ మార్పు జరిగిందండి. మార్పు జరిగి ఒక కొత్త పదం ఏర్పడిందండి. దీన్నే సంధి అంటారు. ఓకేనండి, అర్థమైందా? సంధి అంటే ఏంటో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే సంధి అంటే ఏంటని చెప్పి డైరెక్ట్గా నిర్వచనం అడుగుతారండి. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ నిర్వచనం గుర్తుండాలండి. అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసినా సరే మనం మెయిన్ ఆప్షన్ ఏం పెట్టాలి, రెండు పదాలు కలిసినప్పుడు అవి కలిసే చోట అక్షరాల్లో కానీ వర్ణాల్లో కానీ మార్పు జరిగి ఒక కొత్త పదం ఏర్పడిన దాన్నే సంధి అంటారు అనే పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? అజంత భాష అంటే ఏంటి? అజంత భాష అంటే పదాల చివర అచ్చుధ్వని ఉండే భాషను అజంత భాష అంటారు. తెలుగు అనేది అజంత భాష. ఉదాహరణ రామ, సీత, కవి, నది, గురు. అసలు అజంత అనే ప్రశ్న ఉంది కదండి. అజంత అంటే అసలు ఆ పదాన్ని విడదీయండి, ఏమవుతుంది? అచ్, అంతం. అవును కదా. అచ్ అంటే అచ్చులండి. అంతం అంటే ఏంటండి? ముగింపు. అంటే అచ్చుల ముగింపునే మనం అజంత భాష అంటామండి. మన తెలుగు భాష ఎలా ఉంటుందండి? అచ్చులతోనే కదా మనకి ముగిసేది. మనకు అచ్చులు ఏంటండి? ఆ నుంచి అమ్మహ ఉన్న అక్షరాలన్నీ అచ్చులు కదండి. ఆ, ఐ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, అమ్మహ. హల్లులు అంటే ఏంటండి? కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మనకి హల్లులు కదండి. మనం హల్లులు పలికేటప్పుడు ఎలా పలుకుతామండి? అచ్చుల సహాయంతోనే కదా పలికేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వా, అచ్చులో వా ఉంది కదండి. ఎరాలా వా అనాలంటే ఏం చేస్తామండి? అచ్చు యొక్క సహాయం తీసుకుంటామండి. ఏ అచ్చు అండి? ఆ అనే అచ్చు యొక్క సహాయం తీసుకుంటాం. వా ప్లస్ ఆ, బా. అలాగే ఏ హల్లు చూసుకున్నా మనకి అచ్చు సహాయంతోనే మనం హల్లు పలుకుతామండి. మన తెలుగు భాష అంటే ఏంటండి? అచ్చులు ప్లస్ హల్లులే కదండి. ఇవన్నీ కూడా అచ్చు సహాయంతోనే పలుకుతున్నాము. చివరిలో ఏమొస్తుందండి? మనకి ధ్వని ఏమొస్తుంది? అచ్చు ధ్వని వస్తుంది. అచ్చు ధ్వని రావడం వల్ల అజంత అంటే ఏంటండి? అచ్చులు ముగింపు. దాన్నే అజంత భాష అంటారండి. ఇప్పుడు మన తెలుగు భాష కూడా మనకి అచ్చుల యొక్క ధ్వనితో ఎండ్ అవుతుంది కదండి. అందుకే మన తెలుగు భాష అనేది అజంత భాష. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారండి మన తెలుగు భాష ఏ భాష అని. అజంత భాష అండి. అజంత భాష అంటే ఏంటని అడుగుతారండి. పదాల చివర అచ్చుధ్వని ఉండే భాషను అజంత భాష అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఉదాహరణలు కూడా ఉన్నాయి కదండి, ఒకసారి చూద్దాం. రామ, సీత, కవి, నది, గురు అంటే ఏంటండి? రామ. మా చివర ఏమొచ్చిందండి? ఏ అచ్చు వచ్చింది? పదం చివర మా, ఆ అనే అచ్చు వచ్చిందండి. సీత, త, ఆ వచ్చిందండి. కవి, వి, వ ప్లస్ ఈ అనే అచ్చు వచ్చిందండి. నది, ఈ అనే అచ్చు వచ్చిందండి. గుర్రు, ఊ అనే అచ్చు వచ్చిందండి. ర్ ప్లస్ ఊ అనే అచ్చు వచ్చిందండి. అలాగే మనం ఏ పదం మాట్లాడినా సరే మనకి ఆ పదాల చివర అచ్చు ధ్వనితో ఎండ్ అవుతుందండి పదం. అందుకే మన తెలుగు భాష అజంత భాష. ఓకేనా? సందుల్లో అసలు పూర్వపదం అంటే ఏంటో తెలుసుకుందామండి. సందుల్లో ముందుగా ఉండే పదాన్ని పూర్వపదం అంటారు. ఉదాహరణకి దేవాలయం అంటే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏముందండి? పూర్వపదం. పూర్వం అంటే ఏంటండి అసలు అర్థం? పూర్వం అంటే మనకి ముందున్న కాలాన్నే మనం పూర్వకాలం అంటాం కదా. ముందున్న దాన్ని పూర్వం అంటాము. ఇక్కడ ఏముందండి? ముందు పదం ఉంది. ముందున్న పదాన్నే మనం పూర్వపదం అంటాం. మనకి సందులో ముందున్న పదాలన్నీ పూర్వపదాలండి. ఓకేనా? ఉదాహరణకి దేవాలయం. ఇప్పుడు ఈ దేవాలయంలో పూర్వపదం ఏంటండి? అంటే ముందున్న పదం ఏంటి? ఎప్పుడైనా మనకి దేవాలయం అలాగే ఎలాంటి ప్రశ్న అయినా మనకి ఇచ్చి అందులో పూర్వపదం ఏంటి అని అడిగినప్పుడు మనం వెంటనే దేవాలయం, దేవా ఉందిగా దేవా పెట్టేద్దాం అని చెప్పి పెట్టకూడదండి. ఎప్పుడైనా సరే మనకు ఒక పదం ఇచ్చి ఈ పదానికి పూర్వపదం ఏంటి అని అడిగారనుకో, ఫస్ట్ మనం ఆ పదాన్ని విభజించాలండి. ఓకేనా? విడతీసి రెండు పదాలుగా విడతీసి అందులో మొదటి పదాన్ని పూర్వపదంగా చెప్పాలి. ఎలా అంటే దేవాలయం అంటే దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. పూర్వపదం ఏముందండి? దేవ. ఆన్సర్ ఏంటండి? పూర్వపదం ఏముంది దేవాలయానికి? దేవా అని పెట్టాలండి. ఓకేనా? పూర్వపదం అంటే సందులో ముందుగా వచ్చే పదాన్ని పూర్వపదం అంటాం.
నెక్స్ట్ పరపదం అండి. పరపదం అంటే సంధిలో పూర్వపదం తర్వాత వచ్చే పదాన్నే పరపదం అంటాం. ఉదాహరణకి దేవాలయం. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే మనకి పరపదం అంటే ఏంటి అని అడుగుతారండి. కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఏంటండి పూర్వపదం తర్వాత వచ్చేదే పరపదం అండి. పర అంటే ఏంటండి పరలోకం, అలా గుర్తుపెట్టుకుందాం. పరలోకం అంటే ఏంటండి తర్వాత వస్తుంది కదా. ఇప్పుడు మన ప్రజెంట్లో ఉన్నామండి, మన ముందున్నది ఏంటండి, ముందు జరిగిన కాలం ఏంటండి పూర్వకాలం ముందు. ఇప్పుడు మన ప్రజెంట్లో ఉన్నాం కదా, మన తర్వాత ఏం జరుగుతుందండి, మనం మరణించిన తర్వాత పరలోకం వెళ్తారు అని అంటారు కదండి. పర అంటే తర్వాత, చివర, పూర్వకాలం తర్వాత వచ్చేదే పరలోకం. అంటే పూర్వపదం పరపదం, ముందేమో పూర్వపదం తర్వాత ఏమో పరపదం. ఓకేనా. అంటే సంధిలో పూర్వపదం తర్వాత వచ్చే పదాన్నే పరపదం అంటారు. ఉదాహరణకి దేవాలయం. ఇప్పుడు దేవాలయం అనే పదం ఇచ్చారండి, ఇందులో పరపదం ఏంటి అని అడుగుతారు. అప్పుడు మీ ఆన్సర్ ఏంటండి, పరపదం ఏంటి ఇందులో? ఫస్ట్ ఆ పదాన్ని మనం విభజించుకోవాలండి. దేవ ప్లస్ ఆలయం అంటే దేవ అనేది పూర్వపదం, పూర్వపదం తర్వాత వచ్చే పదమే కదా పరపదం అంటే. దేవ ప్లస్ ఆలయం, ఆలయం అనేది పరపదం అండి. ఇక్కడ మనం క్వశ్చన్ చూసేసేసి దేవాలయం అని ఇందులో పరపదం అనగానే దేవ ఇదేమో పూర్వపదం, లయం అనేది పరపదం, లయం పెట్టేద్దాం అని చెప్పి పెట్టకూడదండి. మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇస్తారు, అలాగే మనం ఆలోచించాలి. ఫస్ట్ ఇవ్వగానే మనం విభజించుకోవాలి. ఆ ముందున్నది పూర్వపదం, ఆ పూర్వపదం తర్వాత ఉన్నది పరపదం. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ పూర్వస్వరం. పూర్వస్వరం అంటే ఏంటంటే పూర్వపదం చివర ఉన్న అచ్చుని పూర్వస్వరం అంటారు. ఉదాహరణకి దేవ ప్లస్ ఆలయం ఈక్వల్ టు దేవాలయం. అంటే ఏంటంటే మనకి పూర్వపదం అంటే ఏంటండి ముందున్న పదమే కదా. ఏ పదానికైనా ఎండింగ్లో ఏమొస్తుందండి, అచ్చుధ్వనే కదా వచ్చేది. మనది తెలుగు భాష అజంత భాష కదా, అదేనండి మనకి పూర్వపదం చివర ఉన్న అచ్చుధ్వనినే మనం పూర్వస్వరం అంటామండి. అర్థమైందా? ఇక్కడ మనకి దేవ ప్లస్ ఆలయంలో పూర్వపదం యొక్క పూర్వస్వరం ఏంటండి, పూర్వపదం దేవ, పూర్వస్వరం ఏంటండి దేవ, వాకి ఆ అనేది పూర్వస్వరం. అర్థమైందా? ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటేనండి ఏదో ఒక పదం ఇస్తారండి, ఆ పదం ఇచ్చి ఈ పదం యొక్క పూర్వస్వరం ఏంటని అడుగుతారు. మనం వెంటనే ఏం చేయాలి, ఆ పదాన్ని ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి, విభజించాలి. విభజించి ఆ ముందున్న పదాన్ని పూర్వపదంగా తీసుకుని ఆ పదం చివర, మొదటి పదం ఆ పూర్వపదం చివర ఏదైతే అచ్చుధ్వని ఉంటుందో దాన్నే మనం పూర్వస్వరం అంటామండి. అర్థమైందా? తర్వాత పరస్వరం అండి. పరస్వరం అంటే పరపదం మొదట ఉన్న అచ్చుని పరస్వరం అంటారు. ఉదాహరణకి దేవ ప్లస్ ఆలయం దేవాలయం. ఇక్కడ ఏంటంటే పరస్వరం అండి. పరపదం అంటే ఏంటండి, పూర్వపదం తర్వాత వచ్చే పదాన్నే పరపదం అంటాం కదా. ఇక్కడ ఏముందండి పరపదం ఆలయం, అవునా. పరస్వరం అంటే మనకి చివరి రాదండి, ముందు వస్తుందండి. ఇక్కడ వచ్చేదాన్నే మనకి పరస్వరం అంటామండి. పరపదం మొదట ఉన్న అచ్చు యొక్క పరస్వరాన్ని మనం పరస్వరం అంటాము. ఇక్కడ ఏముందండి ఆ ఉంది, ఆయే కదండి పరస్వరం అది. ఓకేనా. మనకి ఏది ఇచ్చి మనకి పరస్వరం అడిగినా మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని డివైడ్ చేసుకుని ఆ పరపదం యొక్క మొదట అచ్చు యొక్క స్వరాన్ని పరస్వరంగా మనం చెప్పాలండి. ఓకేనా. కన్ఫ్యూజ్గా ఉందా ఏమన్నా? పూర్వపదం పరపదం పూర్వస్వరం పరస్వరం అంటే ఒకసారి ఇంకో క్లారిటీ ఇచ్చేస్తానండి. ఇది ఒకసారి చూసుకోండి, క్లారిటీ వచ్చేసింది. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలండి. ఇవి పూర్వపదం అంటే ముందు వచ్చే పదం, పరపదం తర్వాత వచ్చే పదం, పూర్వస్వరం పూర్వపదం చివర ఉన్న అచ్చు, పరస్వరం పరపదం మొదట ఉన్న అచ్చు. ఇవి 4 కూడా మీకు బాగా నోటెడ్ అయిపోవాలండి. పూర్వపదం అంటే ముందు వచ్చే పదం, పరపదం అంటే తర్వాత వచ్చే పదం, పూర్వస్వరం అంటే పూర్వపదం చివర ఉన్న అచ్చు, పరస్వరం అంటే పరపదం మొదట ఉన్న అచ్చు అని చెప్పి మీకు నోటెడ్ అయిపోవాలండి. ఇవి 4 కూడా నోటెడ్ అయిపోవాలి. ఓకేనండి. మనకి ఎగ్జామ్లో ఇవి అడుగుతారండి, పూర్వపదాలు ఎక్కడొస్తాయి, పరపదాలు ఎక్కడొస్తాయి, పూర్వస్వరం ఎక్కడొస్తుంది, పరస్వరం ఎక్కడొస్తుంది అని చెప్పి అడుగుతారు. ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ స్వరాలు ఆ పదాలు చెప్పమని చెప్పి అడుగుతారు. అందుకే ఈ 4 కూడా బాగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ సంధి పదం అండి. సంధి పదం అంటే ఏంటి, ఆల్రెడీ మనం సంధి స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. 2 పదాలు సంధి చెంది ఏర్పడిన కొత్త పదాన్నే సంధి పదం అంటారు. ఉదాహరణకి దేవ ప్లస్ ఆలయం దేవాలయం. ఇక్కడ ఏముందండి 2 పదాలు సంధి చెందుతున్నాయి. సంధి చెందడం అంటే ఏంటండి కలవడమే కదా. సంధి అంటే ఏంటంటే స్టార్టింగ్లో చెప్పా కదా, సంధి అంటే కలవడం అండి. 2 పదాలు కలవడాన్ని సంధి అంటారు. ఇక్కడ సంధి చెంది ఏర్పడిన కొత్త పదాన్ని, కొత్త పదం ఏర్పడింది కదండి, ఆ పదాన్ని సంధి పదం అంటారు. ఇక్కడ ఏముందండి, ఉదాహరణ దేవ ప్లస్ ఆలయం దేవాలయంగా. ఇందులో మనకి సంధి పదం ఏంటండి, దేవానా ఆలయమా దేవాలయమా? ఏంటి సంధిపదం? దేవాలయం అండి. సంధిపదం ఏంటి ఇక్కడ? దేవాలయం. ఎందుకంటే ఇవి 2 పదాలు కలిసి సంధి చెంది మనకి కొత్త పదం ఏర్పడింది కదా, ఈ పదాన్ని మనం సంధిపదం అంటామండి. దేవాలయం అనేది సంధిపదం. మనకి ఎగ్జామ్లో ఏ పదం ఇచ్చి అడిగినా సరే మనం 2 పదాలు కలిసి కొత్తగా ఏర్పడింది కదా, ఆ పదాన్ని సంధిపదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనకి ఎగ్జామ్లో సంధిపదం అంటే ఏంటని కూడా అడుగుతారు. ఎలా అండి, సంధిపదం అంటే ఏంటి? 2 పదాలు సంధి చెంది ఏర్పడిన కొత్త పదాన్ని సంధిపదం అంటాము. ఓకేనా. సంధి విచ్ఛిన్నం అంటే ఏంటి? సంధి చెందిన పదాన్ని విడతీసి అందులోని పూర్వపదం పరపదాన్ని గుర్తించడాన్ని సంధి విచ్ఛిన్నం అంటారు. ఉదాహరణకి దేవాలయం దేవ ప్లస్ ఆలయం.
అంటే ఏంటంటే సంధి విచ్ఛిన్నం అంటే విడదీయడమేగా. విచ్ఛిన్నం అంటే ఏంటంటే అర్థం విడదీయమేగా. సంధి విచ్ఛిన్నం అంటే సంధిని విడదీస్తున్నాం. సంధి అంటే ఏంటంటే ఆల్రెడీ రెండు పదాలు కలిసి ఏర్పడిన దాన్నే సంధి అంటారు. ఆల్రెడీ అలా ఏర్పడిన దాన్ని విడదీయడాన్ని మనం సంధి విచ్ఛిన్నం అంటామండి. ఇక్కడ దేవాలయం ఉంది కదా, తీసాం కదండి. విడదీసిన తర్వాత ఇందులో పూర్వపదం ఏంటి పరపదం ఏంటి అని గుర్తించడాన్ని మనం సంధి విచ్ఛిన్నం అంటారు. ఇక్కడ పూర్వపదం ఏంటండి, ముందున్న పదం దేవ అనేది పూర్వపదం. పరపదం ఏంటండి, ఆలయం. ఓకేనా. సంధి లోపం అంటే ఏంటంటే రెండు పదాలు సంధి చెందినప్పుడు సంధి నియమం కారణంగా పూర్వపదం లేదా పరపదంలో ఏదైనా ఒక వర్ణం అక్షరం తొలగిపోతే ఆ తొలగిపోవడాన్ని లోపం అంటారు. అసలు క్వశ్చన్లోనే ఉంది కదండి, లోపం అంటే ఏంటి, తొలగిపోవడాన్నే కదా లోపం అంటారు. సంధి లోపం అంటే సంధిలో లోపం అండి. ఏంటి, ఇప్పుడు సంధి చెందేటప్పుడు అండి, ఇప్పుడు రెండు పదాలు సంధి చెందుతున్నాయి కదా, అలా సంధి చెందేటప్పుడు ఆ సంధి నియమం ప్రకారం. సంధి నియమం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి యొక్క నియమం ఏంటండి, రెండు అచ్చులు కలిసి ఒక దీర్ఘ అచ్చు ఏర్పడితే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు అని ఒక నియమం ఉంది కదా. అలాగే ప్రతి సంధికి నియమాలు ఉంటాయండి. ఆ నియమాలన్నీ కూడా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఆ సంధి నియమం కారణంగా పూర్వపదం లేదా పరపదంలో ఏదైనా ఒక వర్ణం తొలగిపోతే, అసలు పోతే దాన్నే లోపం అంటారండి. మనకి ఎగ్జామ్లో అడుగుతారు సంధి లోపం అంటే ఏంటని. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి, మనం సంధి లోపం అంటే ఏంటి, రెండు పదాలు సంధి చెందేటప్పుడు పూర్వపదం కానీ పరపదం కానీ ఏదైనా సరే తొలగిపోతే దాన్ని లోపం అంటారు. ఓకేనా. సంధి యొక్క ఆగమం అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. రెండు పదాలు సంధి చెందేటప్పుడు సంధి నియమం వల్ల లేని ఒక వర్ణం లేదా అక్షరం కొత్తగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. ఉదాహరణకి మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. ఓకేనా. అంటే ఏంటండి ఆగమం అంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆగమం అంటే కొత్తగా రావడం, ఆగమం అంటే కొత్తగా వచ్చిన దాన్ని ఆగమం అంటారు. మనకి సంధి ఆగమం అంటే ఒక కొత్త అక్షరం అనేది వస్తుందండి, దాన్ని ఆగమం అంటారు. ఇక్కడ మా ప్లస్ ఇల్లు మా ఇల్లు అయింది కదా, ఏ అక్షరం ఆగమం అయింది ఒకసారి చూద్దామా. మనకి ఏమి ఇచ్చారండి, మా ప్లస్ ఇల్లు ఈక్వల్ టు మా ఇల్లు అని ఇచ్చారు కదా. అంటే ఇక్కడ మనకి ఆగమం, క్వశ్చన్ ఏంటంటే ఆగమం అంటే ఒక కొత్త అక్షరం ఏర్పడేదాన్ని ఆగమం అంటారు కదా. ఇక్కడ ఆ కొత్త అక్షరం ఏమొచ్చిందండి, మా అనేది యాస్టీజ్ అలాగే వచ్చింది, ఇల్లు అనేది యాస్టీజ్ అలాగే వచ్చింది. మనకి కొత్త అక్షరం ఏం ఏర్పడిందంటే ఈ అనే అక్షరం ఏర్పడిందండి. ఈ మా ప్లస్ ఈ ప్లస్ ఇల్లు కాస్త మా ఇల్లు అయిందండి. అంటే ఇక్కడ ఈగా మారలేదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్కడికి పోలేదండి. ఆగమం అంటే కొత్త అక్షరం వస్తుంది తప్ప ఉన్న అక్షరాలు పోవండి. ఇక్కడ ఈ మా ప్లస్ ఈ ప్లస్ ఇల్లు కాస్త ఇవన్నీ కలిసి మనకి మా ఇల్లుగా ఏర్పడింది అంతే తప్ప ఈ పోలేదండి. ఆ ఈగా మారలేదండి. కొత్త పదం కలిసి మనకి ఇక్కడ మా ఇల్లుగా ఏర్పడింది. ఆ కొత్త అక్షరం ఇందులోకి యాడ్ అయ్యి మనకి మా ప్లస్ ఈ ప్లస్ ఇల్లు కాస్త మా ఇల్లుగా మారింది. ఆగమం అంటే అదేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదేశం అంటే ఏంటో చూద్దాము. రెండు పదాలు సంధి చెందేటప్పుడు ఒక వర్ణం ఉన్న స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరితే దాన్ని ఆదేశం అంటారు. ఉదాహరణకి వాడు ప్లస్ కొట్టును ఈక్వల్ టు వాడు గొట్టెను. ఆదేశం అంటే ఏంటంటే ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి కదండి, ఈ రెండు పదాలు సంధి జరిగేటప్పుడు అంటే కలుస్తున్నప్పుడు ఆ రెండు పదాల్లోనే అక్షరాలు ఉంటాయి కదండి, ఆ అక్షరాల్లో ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం అనేది వస్తుందండి, దాన్ని ఆదేశం అంటారు. ఇక్కడ చూడండి, వాడు ప్లస్ కొట్టెను కో కాస్త ఏమైందండి, గో అయ్యిందండి. వాడు కొట్టెను వాడు గొట్టెనుగా మారింది. అంటే ఈ వర్ణంకి కో అనే వర్ణంకి బదులు గో అనే వర్ణం వచ్చిందండి దాని స్థానంలో, దాన్నే ఆదేశం అంటారండి. ఓకేనా, అర్థమైందా. ఆ తర్వాత ప్రకృతి భావం అంటే ఏంటంటే రెండు పదాలు కలిసినప్పుడు వాటిలో ఎలాంటి వర్ణ మార్పు జరగకుండా అవి తమ సహజ రూపంలోనే ఉండేదాన్ని ప్రకృతి భావం అంటారు. ఉదాహరణకి రామ ప్లస్ అనే ఈక్వల్ టు రామనే. ప్రకృతి భావం అంటే చాలా సింపుల్ అండి, అసలు ఎలాంటి మార్పు జరగదండి, ప్రకృతిలో ఎలాంటి మార్పు జరగదంటారు కదండి, అలాగే ప్రకృతి భావం అంటే అసలు ఎలాంటి మార్పు జరగదండి, సంధిలో ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు రామ అనే పదాన్ని ప్రకృతి భావం చేయండి అన్నారు అనుకోండి, మధ్యలో ప్లస్ పెట్టేయడమేనండి, రామ ప్లస్ అనే యొక్క పదం ఏంటని అడిగారు అనుకో, ప్రకృతి భావం రామ ప్లస్ అనే రామనే, ఎలాంటి మార్పు ఉండదండి, దాని సహజ రూపంతో ఉండేదాన్ని ప్రకృతి భావం అంటారు. మనకి ఎగ్జామ్లో ప్రకృతి భావం అంటే ఏంటని చెప్పి ఎలా అడుగుతారంటే ప్రశ్నలు, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకం అని అడుగుతారండి. ఏ రకం అంటే అది యాస్టీస్ అలాగే ఉంటే కనుక మనం ప్రకృతి భావం అనే సంధి ఇదని చెప్పి అనుకోవాలండి. ఓకేనండి, అర్థమైందా. సంధుల రకాలు మనకు రెండు సంధులు ఉన్నాయండి రకాలు, ఒకటి తెలుగు సంధులు, ఇంకొకటి సంస్కృత సంధులు. తెలుగు సంధులు అంటే ఏంటంటే తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణ నియమాలు ప్రకారం ఏర్పడే సంధుల్నే తెలుగు సంధులు అంటారండి. సంస్కృత సంధులు అంటే సంస్కృత వ్యాకరణ నియమాల ఆధారంగా ఏర్పడిన సంధులనే సంస్కృత సంధులు అంటారండి. ఓకేనా.
మనకి సందులు 2 రకాలు ఉన్నాయి, తెలుగు సందులు, సంస్కృత సందులు. తెలుగు సందులేమో తెలుగు వ్యాకరణ నియమాలు ఉంటాయి, సంస్కృత సందులకేమో సంస్కృత వ్యాకరణ నియమాలు ఉంటాయి. ఓకేనా. మనకు అసలు తెలుగు సందులు ఏమున్నాయంటే ఇవి ఉన్నాయండి. తెలుగు సందులు ఉత్వ సంధి అంటే ఉకార సంధి, ఇత్వ సంధి అంటే ఏకార సంధి, అత్వ సంధి అంటే అకార సంధి. మనకి ఈ సందులు కూడా మనం తెలుసుకోవాలండి. అసలు ఏమున్నాయో చూద్దాం. ఉత్వ సంధి, ఇత్వ సంధి, అత్వ సంధి, ఎడాగమ సంధి, టుగాగమ సంధి, రుగాగమ సంధి, దుగాగమ సంధి, నుగాగమ సంధి, ద్విరుక్తాటకర సంధి, సరళ దేశ సంధి, గసడదవ దేశ సంధి, ఆమ్రేడిత సంధి, పుంపాదేశ సంధి, త్రిక సంధి, పాడ్వది సంధి, ప్రాతాది సంధి, లునానవ సంధి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి అసలు ఈ తెలుగు సందులని. ఎందుకంటే మనకి ఏదైనా ఒక సంధి ఇచ్చేసేసి అసలు ఇది ఏ సంధి అని అడుగుతారు, అంటే సంస్కృత సంధ తెలుగు సంధ అని చెప్పి అడుగుతారండి. తెలుగు సందులు ఇవన్నీ మన సంస్కృత సందులు ఈజీగా ఉంటాయండి. అవి 8 ఉంటాయి. అవి తెలుసుకుంటే ఇంకా మిగతా ఏ సంధి వచ్చినా అది తెలుగు సందులు అని చెప్పి పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇవైతే ఉన్నాయండి తెలుగు సందులు. ఇవన్నీ కూడా మనం నేర్చుకుందామండి. నా ఉద్దేశం ఏంటంటే అన్నీ నేర్చుకుంటేనే బెటర్. ఇవన్నీ కూడా మనం త్వరలోనే నేర్చుకుందాము. సంస్కృత సందులు అండి. సంస్కృత సందులు అయితే 8 ఉన్నాయండి. సవనదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి, చష్ట్ర సంధి, శుత్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. ఇవి 8 సంస్కృత సందులను గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ తెలుగు సందులు అని చెప్పి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ సందులన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఏం సందులు ఏంటని కూడా నేర్చుకుందామండి ఫర్దర్ వీడియోస్లో. అర్థమైందండి సందుల గురించి ఇంట్రడక్షన్ క్లాసు. స్టార్టర్స్ అన్నాం కదండి, మన ఫుడ్ తినేటప్పుడు స్టార్టర్స్ లాగా ఇవి స్టార్టర్స్ అండి ఇప్పుడు మనం నేర్చుకున్నాయండి. మెయిన్ కోర్స్ ఏంటంటే పప్పు భోజనం, బిర్యానీ అండి. పప్పు భోజనం అంటే మన తెలుగు సందులండి. మన తెలుగు ఫుడ్ ఏంటండి, పప్పు ఆవకాయ కదా, మన తెలుగు సందులన్నీ అవండి. ఈ సంస్కృత సందులు అంటే బిర్యానీ అండి. సంస్కృతంలో వచ్చింది కదండి బిర్యానీ అనేది. ఇవి ఆ సంస్కృత సందులండి. ఇవి నేర్చుకుంటే మనకి మీల్స్ అనేది కంప్లీట్ అయ్యిద్దండి. అర్థమైందా. ఒకసారి ఎప్పటిలాగా మనం ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ర్యాపిడ్ రివిజన్ అయితే ప్రతిసారి చేసుకుంటాం కదండి. ఒకసారి జస్ట్ అలాగా చూసి వచ్చేద్దామండి మొత్తం. ఇంకా చెప్పేస్తానండి. సంధి అంటే ఏంటంటే 2 పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని సంధి అంటారు. అజంత భాష అంటే మన తెలుగు భాషని అజంత భాష అంటారు. పూర్వపదం అంటే సంధిలో మొదట ఉండే పదాన్ని మనం పూర్వపదం అంటాం. పరపదం అంటే పూర్వపదం తర్వాత వచ్చే పదాన్ని మనం పరపదం అంటాం. పూర్వస్వరం అంటే పూర్వపదం చివర వచ్చే స్వరాన్ని, అచ్చు యొక్క స్వరాన్ని మనం పూర్వస్వరం అంటాం. పరపదం అంటే పూర్వపదం తర్వాత వచ్చే పరపదం మొదట ఉన్న అచ్చు స్వరాన్ని మనం పరస్వరం అంటాం. సంధి పదం అంటే 2 పదాలు కలిసి ఒక పదం ఏర్పడినప్పుడు వచ్చిన దాన్ని సంధి పదం అంటాం. సంధి విచ్ఛిన్నం అంటే ఏదైనా ఒక పదాన్ని పూర్వపదం పరపదంగా విడదీసిన దాన్ని సంధి విచ్ఛిన్నం అంటాము. లోపం అంటే సంధి జరిగేటప్పుడు ఏదైనా ఒక అక్షరం లేదా వర్ణం తొలగిపోతే దాన్ని లోపం అంటాం. ఆగమం అంటే సంధి అంటే కొత్తగా రావడం. మనం సంధి జరిగే సమయంలో ఏదైనా ఒక కొత్త అక్షరం కానీ వర్ణం కానీ కొత్తగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. సంధి ఆదేశం. ఆదేశం అంటే సంధి జరిగే సమయంలో ఆల్రెడీ ఉన్న అక్షరాల్లో ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం కనుక వస్తే ఆ స్థానంలో దాన్నే సంధి ఆదేశం అంటారు. ప్రకృతి భావం అంటే ఎలాంటి మార్పు లేకుండా సహజ రూపంలో ఉండేదాన్ని ప్రకృతి భావం అంటాము. సందులు ఎన్ని రకాలంటే 2 రకాలు. అవేంటంటే తెలుగు సందులు, సంస్కృత సందులు. తెలుగు సందులు అంటే ఏంటంటే అకార ఉకార అవన్నీ సందులు కదా అవన్నీ. సంస్కృత సందులు అంటే ఏంటండి మనకి సవనదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి ఇవన్నీ సందులు కదా. ఇవండి మనం ఈ రోజు నేర్చుకున్నది. సంధి, అజంత భాష, పూర్వపదం, పరపదం, పూర్వస్వరం, పరస్వరం, సంధిపరం, సంధి విచ్ఛిన్నం, లోపం, ఆగమం, ఆదేశం, ప్రకృతి భావం, సందుల రకాలు, తెలుగు సందులు, సంస్కృత సందులు. మనం నెక్స్ట్ పార్ట్ 2లో సంస్కృత సందులు అంటే ఏంటి, తెలుగు సందులు అంటే ఏంటి, వాటి యొక్క నిర్వచనాలు, ఉదాహరణలు అవన్నీ కంప్లీట్గా డీటెయిల్గా అయితే నేర్చుకుందామండి. అప్పుడు మనకి సందులు కంప్లీట్ అయినట్టు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి. అప్పుడే నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా లేదనేది నాకు తెలుస్తుంది. ఎస్ అయినా పెట్టండి, నాకు అప్పుడే అర్థమవుతుంది కదా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఇదంతా విన్నందుకు ఓపిక్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.